పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని రీజిమెంటల్ బజార్లో సరికొత్త ఇంద్రమ్మ క్యాంటీన్ అల్పాహార కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు అధికారంగా ప్రారంభించారు. కేవలం 5 రూపాయలకే పేదలకు, కార్మికులకు నాణ్యమైన టిఫిన్ అందించే ఈ కార్యక్రమం పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలుస్తుంది సార్, దాన్ని బట్టి చాలా క్వాలిటీ ఉంది. ఎందుకంటే ఇది హరే రామ హరే కృష్ణ వాళ్ళకి ఫౌండేషన్ వాళ్ళకి ఎంఎంసీ వాళ్ళు మామూలుగానే సిటీ మొత్తంలో ఎవరు చేసినా కూడా వారికే కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి వారు నాణ్యత గల్లా, రుచి గల్లా, మళ్ళా మంచి హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. ఇందాకనే చెప్పారు కదా డీసీ గారు ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఎంఎంసీ ద్వారా ఈ యొక్క పథకం ఇంప్లిమెంట్ చేశారు. ఎవ్వరు కూడా పేదవాళ్ళు, విద్యార్థులు, కూలీలు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఇక ఆటో డ్రైవర్స్ కావచ్చు, ఎవరైనా పొద్దున పూట ఇక్కడ ఆకలితోటి ఎవరు ఉండొద్దు, అందరూ కడుపు నిండా తిని సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారిది వారు ఇంప్లిమెంట్ చేశారు. ఏ విధంగా అయితే మనకు తెలుసు స్కూళ్ళలో, కాలేజీలలో కూడా మధ్యాహ్నం పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇచ్చారు. అదే మాదిరిగా ఎవ్వరు కూడా పేదవాళ్ళు అన్న వాళ్ళు అన్నము లేకుండా బాధపడవద్దు, అందరికీ మంచి రుచిగల భోజనం బ్రేక్ఫాస్ట్ పెట్టాలని ఒక మంచి ఆలోచనతోటి 5 రకాలతోటి ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఉంది. రోజు 2 నుంచి 3 వెరైటీస్ పెడుతున్నారు. వాళ్ళు 5 రూపాయలే కట్టాల్సింది, మిగతా అన్ని ఎంఎంసీఏ ఈ యొక్క కాస్ట్ ఏమైనా కూడా వాళ్ళు భరిస్తున్నారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. నేను కూడా ఇక్కడ నేనే కాదు, నాతో పాటు అందరూ మా కాంగ్రెస్ నాయకులు అందరూ, మళ్ళీ డీసీ వాళ్ళు కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేశారు. పెద్ద పెద్ద హోటల్స్కి ఏం తక్కువ లేదు. 5 రూపాయలే కదా, ఫ్రీగా ఇస్తున్నారు కదా అని తక్కువ రేటుతో ఉందని మాత్రం అనుకోదు. ఎవరైనా కూడా క్వాలిటీ బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. కాబట్టి మీ ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఇది అవసరం పడుతుంది అనుకున్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయొచ్చు, తీసుకొని తినొచ్చు. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు కూడా ఇప్పుడు 1-2 సార్లు కూడా మళ్ళీ వేసుకొని తినాల్సి వచ్చింది. ఏంటంటే మంచి చట్నీ, మంచి సాంబార్, మంచి మిల్లెట్ ఇడ్లీ, ఉత్తప్ప కూడా పెట్టడం, దాంతోపాటు పొంగల్ ఇవ్వడం, ఉప్మా కూడా పెట్టడం, పూరీలు కూడా, ఇన్ని వెరైటీస్ అంటే ఈ రోజు పెట్టడం. నెక్స్ట్ నుంచి అయితే రోజు నుంచి 2-3 ఐటమ్స్ పెడతారు. కాబట్టి అందరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇంకెక్కడైనా పెట్టే అవకాశం ఉందా? లేబర్ ఏరియాలు ఉన్నాయి, జేబీఎస్ ఉన్నది, చాలా ప్రాంతాలు పెట్టే అవకాశం ఉంది హాస్పిటల్. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా ఇది ఏ విధంగా అయితే మౌండా డివిజన్ లో ఈరోజు స్టార్ట్ చేశామో అదే మాదిరిగా కూడా కంటోన్మెంట్ లో కూడా నేను ఎప్పుడైతే ఈ స్కీమ్ స్టార్ట్ అయ్యిందో అదే రోజు మంత్రి గారిని, కమిషనర్ గారిని కలవడం, వారు ఓకే అనడం అయింది. కానీ ఇప్పటికీ మనకు సెంటర్స్ ఇవ్వకపోవడం లేట్ అవుతుంది, డిలే అవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా అది కూడా వాళ్ళని ఫాలోఅప్ చేసి ఏ విధంగా అయితే క్యాంటీన్లు డిలే అవుతుందో యూపీఎస్సీ కూడా డిలే అవుతుంది. మన దగ్గర 6 కోట్ల రూపాయలతో యూపీఎస్సీ కూడా శాంక్షన్ ఉంది. అది కూడా వాళ్ళు మనకు జాగా ఇవ్వకుండా అది కూడా అయింది. లైబ్రరీలు కూడా ఆగింది. ప్రతిదీ కంటోన్మెంట్ తోటి ముడి ఉంది కాబట్టి ఆ కేంద్రం నుంచి మనకు ఎన్ఓసీలు రావాలి కాబట్టి డిలే అవుతుంది. దాన్ని కూడా తొందరగానే క్లియర్ చేసి కంటోన్మెంట్ లో కూడా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతాడు చూస్తారు.